హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటన్నది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో వ్లాగ్ వచ్చేసి మేము ఈరోజు మురుకులు చేస్తున్నామండి. అవేనండి, కొంతమంది జంతికలు అంటారు, మరి కొంతమంది కారసుట్లు అంటారు, చక్రాలని కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తుంటారు. మేమైతే మాత్రం మురుకులు అంటాము, చక్రాలని కూడా అంటాము. సో అవి ఈరోజు ఎలా తయారు చేస్తున్నామన్నది మేము చూపించబోతున్నామండి. మా స్టైల్లో మేము ఎలా చేస్తామన్నది మీకు చూపిస్తాము. సో ఫస్ట్గా 2 kgs బియ్యం పిండికి ఒక గ్లాసు లేదా గ్లాసున్నర మినపప్పు వేసుకోవాలి. అంటే కొంతమంది మినపప్పు వేస్తుంటారు, మరి కొంతమంది శనగపప్పు కూడా వేస్తారు. మేమైతే ఈరోజు మినపప్పుతో చేస్తున్నాము. సో 2 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ ఆర్ 1.5 గ్లాస్ మినపప్పు, కొంచెం వాము. అంటే వాము కొంతమంది ఎక్కువ వేస్తుంటారు, కొంతమంది తక్కువ వేస్తుంటారు. కాకపోతే వాము అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. అంతేకాకుండా అరగడానికి కూడా మంచిగా ఉంటుందండి. వాము అనేది వాము తింటే చాలా మంచిది కాబట్టి వేస్తుంటారు. ఒక్కొక్కరేమో పిండి పట్టిస్తారు కదా, అప్పుడు వేస్తారు. కొంతమంది ఏమో చక్రాల పిండి కలిపేటప్పుడు వేస్తుంటారు. ఎవరిష్టం వాళ్ళది. మేమైతే పిండి పట్టించే ముందే వేస్తాము. సో ఇవన్నీ పట్టించి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పిండి అనేది వేసి తగినంత ఉప్పు కారం వేసుకొని నీళ్లు పోసి కలుపుతూ ఉండాలి. అంటే ఒక్కసారి నీళ్లు పోయొద్దండి, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అవడం వల్ల మనకి కొంచెం అది లూజ్గా అయిపోతుంది. అలాగే పిండి అనేది చక్రాలు తిప్పడానికి వీలుగా ఉండదు. కాబట్టి ఒక్కసారి నీళ్ళు అనేది పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోస్తూ మంచిగా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి ఆ పిండి అనేది కలపడం వీలుగా ఉంటుంది. అలాగే మనకి చక్రాలు తిప్పేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది. అందుకే కలిపేటప్పుడే మనం సరిగ్గా చూసుకొని కలుపుకోవాలి. మేము మాత్రం ఇలా కలుపుతూ ఉన్నామండి. మంచిగా నీళ్లు పోసుకొని ఆ పిండి అనేది, అంటే ఇప్పుడు గోధుమ చపాతీ చేస్తాం కదా, అలా గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా, మరీ లూజుగా కాకుండా మనం పిండి అనేది కలుపుకోవాలి. అప్పుడే మనకి కొంచెం చక్రాలు తిప్పేటప్పుడు వీలుగా ఉంటుంది. సో మేమైతే ఇలా కలుపుతున్నామండి. అటు టైట్గా కాకుండా లూజుగా కాకుండా మీడియం సైజులో మనం మురుకుల పిండి అనేది కలుపుకోవాలండి. కలిపిన పిండిని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి పొయ్యండి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి అందరూ గ్యాసుల పైన చేస్తున్నారు. బట్ గ్యాస్ పొయ్యి మీద చేస్తే ఏంటంటే ఆ చక్రాలు అనేది కాలడం చాలా టైం తీసుకుంటుంది. అలాగే కాలడం కూడా కొంచెం పచ్చిగానే కాలుతుంటాయి. కాబట్టి కట్టెల పొయ్యి మీద అయితే కొంచెం మంట అనేది పెద్దగా ఉంటుంది. 2 సైడ్స్ కూడా చక్రాలు మంచిగా కాలుతాయండి. కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి, ఎందుకంటే మంచిగా కాలుతుంటాయి. కాబట్టి మేమైతే ఈరోజు కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. ఎందుకంటే కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి మాకు వీలుగా ఉంది కాబట్టి. ఉన్నా లేకున్నా మేమైతే కట్టెల పొయ్యి మీదనే చేస్తుంటాము. సో ఫస్ట్ కట్టెల పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని, అంటే మనం చక్రాలు చేసే కడాయి పెట్టుకొని, మనం కడిగినప్పుడు ఆ కడాయిలో లైట్గా వాటర్ ఉంటాయి కదండి, అప్పుడే వెంటనే ఆయిల్ పోయకూడదు. ఎందుకంటే చిటపట అని ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే సౌండ్ వస్తుంది వాటర్ అందులో పోయగా. వాటరు ఆయిల్ ఉంటాయి కాబట్టి ఆ కడాయిలో ఉన్న వాటర్ అన్నీ పోయాక మాత్రమే మనం ఆయిల్ అనేది కడాయిలో పోసుకోవాలి. కడాయిలో పోసుకున్నాక కాసేపు అలాగే వదిలేస్తే ఆయిల్ అనేది చాలా చక్కగా కాలుతుంటుందండి. అప్పుడు మాత్రమే మనము తయారు చేసి పెట్టుకున్న ఆ మురుకుల పిండిని ఆ కడాయిలో తిప్పితే అప్పుడు చక్రాలు అనేవి చాలా చక్కగా కాలుతాయండి.
ఎందుకంటే నూనె సరిగా కాలకుంటే అవి పొంగవు, మంచిగా కాలవు. నూనె అనేది చాలా చక్కగా కాలితే మాత్రమే మురుకులు అనేవి కూడా అంత అద్భుతంగా వస్తాయి. సో నూనెని బాగా కాగనివ్వాలండి. కాగనిచ్చిన తర్వాతే చక్రాలు అనేవి మనం చేసుకోవాలి. సో ఒక్కొక్కరు ఏంటంటే డైరెక్ట్గా ఆయిల్లో చక్రాలు తిప్పడానికి భయపడుతుంటారు, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి గరిటె మీద వేసి ఆయిల్లో వేస్తుంటారు. సో మేమైతే డైరెక్ట్ కడాయిలోనే వేస్తామండి, ఎందుకంటే మాకు అలవాటే అలా వేయడం. ఇప్పుడు అందులో వేసాక 2 సైడ్స్ మంచిగా కాలనివ్వాలి, అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా మనం కాల్చుకోవాలి. అప్పుడైతేనే అవి మంచిగా క్రిస్పీగా ఉంటాయండి. సో మా చక్రాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు తీయడం. సో తీసేసామండి. చూడండి మా చక్రాలు ఎలా క్రిస్పీగా ఉన్నాయో. సో మా చక్రాలు అనేవి మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాయన్నది చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి నా వీడియో లాస్ట్ వరకు చూసిన